హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ రోజు అయితే మీ ముందుకు ఒక మంచి వీడియోని అయితే తీసుకురాబోతున్నాను. అదేంటంటే మా ఊర్లో జరిగే గంగమ్మ తల్లి జాతర. కొన్ని సంవత్సరాలుగా ఆగిపోయిన ఈ జాతరని మళ్ళీ మా యూత్ అంతా కలిసి అయితే చేయబోతున్నాం. అసలు ఎందుకు ఆగిపోయిందంటే ఈ జాతర పూర్వం మా గంగమ్మ తల్లికి అయితే గుడి అయితే లేదు. తర్వాత పెద్దలందరూ కలిసి ఈ గుడిని అయితే కట్టారు. కట్టిన తర్వాత 2 సంవత్సరాలు అయితే బాగానే జరిగింది. తర్వాత వాళ్ళకి గొడవలు వచ్చి ఈ జాతర అయితే ఆగిపోయింది అనమాట. 5-6 సంవత్సరాలకి ఆగిపోయిన ఈ జాతరని అయితే మళ్ళీ ఒకసారి గుర్తు చేద్దామని అయితే చేస్తున్నాం. ఈసారైనా ఆ గంగమ్మ తల్లి ఆశీర్వాదంతో అందరూ పెద్దలు అండ్ యూత్ అయితే ఐక్యమత్యం అయ్యి ఇంకా బాగా జరపాలని అయితే కోరుకుంటూ ముందుకైతే సాగిపోయాం. ఏంటంటే వీరతాడు కొట్టడం అంటారు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కోలాగా అయితే కొడతారు. ఇది ఎందుకంటే బావా బామ్మర్దులు వాళ్ళ వీరత్వాన్ని పౌరుషాన్ని చూపించుకోవటానికి ఈ విధంగా అయితే చేస్తారనమాట. ఇది ఒక ఆచారం. అయిపోయింది ఫస్ట్ బ్యాచ్, ఇది సెకండ్ బ్యాచ్ స్టార్ట్ అయింది. అద్భుతంగా వారి యొక్క ప్రదర్శన మనకు చూపిస్తున్నారు. చాలా అద్భుతంగా ఉంది. చూస్తున్నారుగా మీరు కూడా ఎంత బాగా జరుగుతుందో ఈ యొక్క ప్రదర్శన. అద్భుతంగా జరిగింది. మామిడికి వేస్తాను బానే ఇది కూడా. తాడు యొక్క గొప్పతనం ఏంటంటే ఎవరో నేర్పిస్తే అయితే రాదు, వారి పుట్టుకతోనే రావాలి. అది దీని గొప్పతనం. ఓకేనా, లెట్స్ ఎంజాయ్ ద మూమెంట్. యాదవుల యొక్క ఆచారం, వాళ్ళ యొక్క పౌరుషాన్ని ఈ విధంగా చూపిస్తూ ఉంటారు. అంటే ఒకరికొకళ్ళు మించి గొప్ప వాళ్ళని కాదు, కానీ వారి యొక్క తెగింపు, వారి యొక్క ధైర్యం అన్నీ దీంట్లో తెలియజేస్తుంటారు. చూసారు కదా సౌండ్ ఎలా వస్తుందో. దాని గురించి చెప్పు. హలో, ఇప్పుడే చూస్తున్నారు, చూడొచ్చు మీరందరూ. నువ్వు మాట్లాడు. ఇప్పల్ల గ్రామంలో స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్తే. ఈరోజు మన ఇప్పల్ల గ్రామంలో అయిపోయింది. అబ్బాయి గోరంట్ల సింహాలు గెలిచారు. అద్భుతంగా వస్తుంది. వారి యూత్ జరుగుతుంది. ఉత్సవం ఎక్క జనాలందరూ
అదిరిపోయింది. అందరం అయితే గుడికైతే వచ్చేసాం. మా గంగమ్మ తల్లి ఆశీర్వాదం కూడా తీసుకున్నాం. ఇక్కడ దాకా చూసారంటే ఈ వీడియో మీకైతే ఖచ్చితంగా నచ్చుంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇన్ఫినిటీ జర్నీ విత్ సంబా.